సంక్షేమం మించి చేయలేమన్నా, లేదు మెరుగైన సంక్షేమం ఇచ్చి చూపిస్తామన్నారు. నిజంగా మీరు సూపర్ సిక్స్ అన్ని అమలు చేసి ఉంటే అవ్వకపోవడం వల్ల కూడా అది అవ్వట్లేదు అనే ఫీలింగ్ వచ్చిందా? అది వచ్చేసింది. దాంతో పాటుగా వీళ్ళని వేధించడం, కలిస్తే ఒకటి అది లేకపోతే తిట్టుకుని కూర్చుంటాడు. చెప్పినా కూడా మనం నమ్మలేదు. చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ఇవ్వలేదు, అప్పుడు రైతు భరోసా రుణమాఫీ అన్నారు, ఏమీ అవ్వలేదు, అది తెలిసి కూడా మనం ఇవ్వలేదు, మనల్ని నమ్మలేదు అనేసి కూర్చునేవాడు తిట్టుకుని. ఎప్పుడైతే ఇటు వేధింపు ప్లస్ ఇవి రెండు కలుస్తున్నాయో, ఒక రకంగా చెప్పాలంటే ఒక అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు వైసీపీ క్యాడర్ కి. నిద్రపోని ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇక ఇప్పుడు నిరంతరం ఏ క్షణంలో ఏమవుతుందో అనే సంఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు 10 మందిని కలుపుకెళ్ళాలనుకుంటాడు ఎవడైనా. ఆ కలుపుకెళ్లే తనానికి కారణం వీళ్ళ పరిపాలన విధానం. దానికి తోడు ఒక హ్యూమిలియేటింగ్ అసాసినేటెడ్ కామెంట్స్, ఒక రకంగా చంపేస్తారు కామెంట్లు, ఒళ్ళమొడి చేస్తారు, తప్పుడు ప్రచారం చేయడంలో ఎక్స్పర్టైజేషన్, పదే పదే దొంగలనేటువంటి తరహాలో వీళ్ళకి ముద్రలేదు. ఈ విపరీతం అయిపోయింది. అంటే విమర్శ వేరు, దూషణ వేరు, అభియోగం